ఓకే. So this can easily combat whatever problem they ఓహ్! have. అసలు శుభవార్త ఏంటంటే రెంట్‌కుండే వాళ్ళు గూడా హ్యాపీగా మార్చుకోవచ్చు. చాలా, ఓహో! చాలా ఇలాంటివి ఉంది. రెంట్‌కున్న ఓకే. వాళ్ళకి ఇప్పుడు సౌత్ ఈస్ట్‌లో కిచెన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా బిల్డర్స్ మారుస్తున్నారు. కిచెన్ కలర్ ఏమో ఆఫ్ వైట్ అంటే స్లాబ్ కలర్ ఆఫ్ వైట్ ఇచ్చిని డిఫరెంట్ కలర్స్ వస్తున్నారు. కానీ ఆ ముందంతా బ్లాకే కదండీ. హ్మ్. 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 బ్లాక్ కలర్ అంటే వాటర్ కలర్. బ్లూ, ఓకే. బ్లాక్, గ్రే ఇవన్నీ వాటర్ కలర్స్. ఓకే. కిచెన్‌లో సరిగ్గా ఆగ్నేయంలో వాటర్ కలర్ వస్తే ఏమైంది? ఫైనాన్స్ ప్రాబ్లమ్. ఓకే. ఇదెలా అవుతుంది సమస్య? ఓకే. అది అద్దెకున్న వాళ్ళు అది పూర్తిగా స్లాబ్ అదంతా ప్లాట్‌ఫార్మ్ వాళ్ళసలేం పగలగొట్టలేము చేయలేరు కదా! అస్సలు. ఆ! దే కెనాట్ డూ. ఈవెన్ ఓనర్స్ కూడాను అది చాలా కాస్ట్ వస్తుంది కాస్ట్‌లీ గదండీ. చేయడానికి. అవును. అవును. దానికి అమెజాన్‌లో ఒక స్టిక్కర్స్ దొరుకుతాయి. ఆ! ప్లాట్‌ఫార్మ్ స్టిక్కర్స్. అది పేస్ట్ చేసి కలర్ మారిపోతుంది. దేవుడా! ఆ! సో, అది ఈజీ సొల్యూషన్. వావ్! ఇలాంటి చాలా సొల్యూషన్స్ ఉంటాయండి. సూపర్. సూపర్. చాలా మినిమమ్ ఎక్స్‌పెండిచర్‌తో ఏ ప్రాబ్లమ్ లేకుండా మనుషులు చేసి పాకెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఎఫెక్టివ్. పాకెట్ వావ్! ఫ్రెండ్లీ ఒక్కటే ఉంటే సరిపోదు అది. ఎఫెక్ట్ కూడా ఉండాలి. మీరు చెప్తుంటే మిమ్మల్ని అర్జెంట్‌గా మా ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది. అంత హ్యాపీగా రైట్. అనిపిస్తుందండి. రైట్. వండర్‌ఫుల్. చాలా బాగా చెప్తున్నారు. హ్మ్. అండ్ ఇంకొకటి మేడం ఇప్పుడు ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్‌కి ప్రధాన శత్రువులు ఎవరంటే హ్మ్. ఇంటీరియర్ డిజైనర్స్. రైట్. వాళ్ళకి వాస్తు గీస్తే ఏం తెలీదు. హ్మ్. మంచి కలర్స్ దిట్టంగా ఉండాలి, చూడడానికి బ్రహ్మాండంగా ఉండాలనుకుంటారు తప్ప హ్మ్. వాళ్ళకి వాస్తు తెలీదు గదా! రైట్. సో వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి? వీళ్ళ నుంచి ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళెవరు? అంటే రైట్. వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి గదా! కాదు. బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నో యెస్. డౌట్ ఇన్ ఇట్. కానీ బ్యూటీతో పాటు మనకి ఫంక్షనాలిటీ ఉండాలి. ఆ బ్యూటీ ఏం లాభం అండి మనకది నష్టం చేస్తూ ఉంటే. కరెక్ట్. అంటే ఆ ఎనర్జీ ఫ్లోకి ఒక ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను ఆ! అది. మ్యామ్. ఆ! మ్యామ్. అరౌండ్ 4-5 మంత్స్ బ్యాక్ ఒక సీఏ కపుల్ అండి నా దగ్గర ముందు పూర్తి ఇంటిది వాస్తు చేయించుకున్నారు. హ్మ్. నేను వాళ్ళకి కలర్ ప్యాలెట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అన్నీ తెలుసుకున్నాక ఫైనల్‌గా వాళ్ళు నాకు పిక్చర్స్ షేర్ చేశారు. వీడియో షేర్ చేశారు. ఫుల్ కంప్లీటెడ్ ఇంటిది. దాంట్లో వాళ్ళ కిచెన్‌లో బ్లూయిష్ గ్రే కలర్ హ్మ్. వుడ్ వర్క్ ఇచ్చారు. సో, నేను బ్లూయిష్ గ్రే అంటే మీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ అవుతుందని. అంటే మేమే అందరూ ఫైనాన్స్ చూస్తున్నాం కదా! మాకేం ప్రాబ్లమ్ అవుతుంది? అదైనా వాళ్ళు 9.5 కోట్లు ఇచ్చి వాళ్ళ విల్లా కొనుక్కున్నారు అది. వావ్! సో, మాకేం ప్రాబ్లమ్ ఉంటుంది? మాకు ఫైనాన్స్ ఏ ప్రాబ్లమ్ లేదని. నేనన్నాను ఓకే ఫైన్ ఇప్పుడు బానే ఉంది. అక్కడ వెళ్ళాక సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్ అవుతే ఇమ్మీడియేట్‌లీ కనెక్ట్ విత్ మీ అని. 4-5 మంత్స్ తర్వాత షీ కాల్స్. ఐ థింక్ సో లెస్ దెన్ 4 మంత్స్ షీ కాల్స్ మీ. షీ సేస్ నాకు ఈఎంఐ పే చేయడం కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ప్లీజ్ డూ సంథింగ్ వి వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ అని. వండర్‌ఫుల్. ఆ! సో, అప్పుడు వాళ్ళకి ఆ బ్లూయిష్ గ్రే అలాగా వుడ్ వర్క్ చేయించడంలో చాలా డబ్బు పడుతుంది. అవును. అది వాళ్ళకి ఇంటీరియర్ డిజైనర్ ఇది బెస్ట్ అండి లేటెస్ట్ కలర్ అని కరెక్ట్. సజెస్ట్ కరెక్ట్. చేశారు అది. ఆ! సో, బట్ వీళ్ళకి తెలియాలి కదా! అది ఫైర్ జోను అండ్ వాటర్ కలర్ యూజ్ చేస్తే ఫైనాన్స్ ఎలాగైనా పాడవుతుందది. హ్మ్. సో, అప్పుడు సేమ్ అది నేను చెప్పాను కదా! అమెజాన్ నుంచి స్టిక్కర్స్ తీసుకొచ్చి ఓకే. దాని కలర్స్ అన్నీ మార్చి ఆఫ్ వైట్ కలర్. ఆఫ్ వైట్ ఇస్ ఎ న్యూట్రల్ కలర్. ఓకే. ఆఫ్ వైట్ కలర్‌లో మార్చి తర్వాత వాళ్ళు కొంచెం సర్దుకున్నాక ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళిప్పుడు చేంజ్ చేయబోతున్నారని విన్నాను అది. అచ్చా! ఓహ్ మై గాడ్! బావుంది. బావుందండి. యాహ్! అయితే మరి హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి. హ్మ్. హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉంటారు. ఒకరికి కాగానే ఇంకొకరు, హ్మ్. ఒకరు సెట్ అవ్వగానే ఇంకొకరు పడిపోతా ఉంటారు. రైట్. దీనికి ఏంటి కారణం అండి? ఏ దిశలో కారణం? హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి కొన్ని డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ సౌత్ ఈస్ట్. ఓకే. మీరు అనగలరు సౌత్ ఈస్ట్ ఫైనాన్స్‌ది కదా! మరి హెల్త్ ఎందుకు అని. హ్మ్. సౌత్ ఈస్ట్, సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఈ 2 అచ్చా! డైరెక్షన్స్ హెల్త్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఓహ్! ఎలాగా జఠరాగ్ని అంటాం. అవును. బెల్లీ ఫైర్. యెస్. రైట్? అవును. సో, మనకి ఇంట్లో ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతే బికాజ్ మనం ఆ ఇంట్లో ఉంటున్నాం. ఆ ఎనర్జీస్ మన మీద కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి ఓకే. మన బాడీలో కూడా ఫైర్ తక్కువ అవుతుంది. హ్మ్. ఫైర్ తక్కువ అవడం అంటే జఠరాగ్ని తక్కువ అవడం. అయితే ఏమవుతుంది మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఓకే. వస్తాయి. ఓకే. బికాస్ ఫైర్ ఇస్ రిలేటెడ్ టు అవును. డైజెషన్. యెస్. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దెన్ బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ఇష్యూస్ అన్నీ ఉంటుంది. రైట్? సెకండ్ డైరెక్షన్ ఇస్ మన ఇంటిది హైయెస్ట్ ఎనర్జీ జోన్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఒక డైరెక్షన్ ఉంది. అది ఓకే. మెయిన్లీ హెల్త్ డైరెక్షన్ అది. నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, నార్త్ ఈస్ట్‌లో ఏదైనా ఎనర్జీ ఇంబాలెన్స్ అవుతే డైరెక్ట్‌గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే.
బికాస్ దీస్ ఆర్ ద హైయెస్ట్ ఎనర్జీ పాయింట్స్. ఎనర్జీ ఇంట్లో తక్కువ అయిపోతే మన బాడీలో కూడా ఎనర్జీ తక్కువ అవుతుంది, అది చాలా రోగాలకి రీజన్ అవుతుంది, రైట్? సో అది కాకుండా మెయిన్ రీజన్ హెల్త్ పాడవడానికి సౌత్ వెస్ట్. ఓకే, ఇది మన ఎర్త్ జోన్. మన స్టెబిలిటీకి రీజన్ అదే, మన హెల్త్కి రీజన్ అదే. ఒక రకంగా చూస్తే రాహుస్థలం. జాతకం ప్రకారంగా అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా చూస్తే రాహుస్థలం సౌత్ వెస్ట్. ఆస్ట్రాలజీ కూడా వచ్చానా? ఓ సూపర్. వాస్తు తెలిసిన వాళ్ళకి అస్ట్రాలజీ కూడా రావాలండి, లేకపోతే అంత పర్ఫెక్ట్ గా. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లో మీరు చూస్తారు ఈ డైరెక్ట్ సౌత్ వెస్ట్ అందరికీ మంచిదని, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. రీజన్ ఎందుకు? అది మన అస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారంగా ఇండివిజువల్. ఇంటర్నెట్ లో ఉన్నవన్నీ జనరలైజ్డ్, మనకి ఇండివిజువల్ గా కావాలి రెమెడీస్ అయితే యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ డీటెయిల్స్. సో సౌత్ వెస్ట్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ హెల్త్. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? మీకు ఏదో సఫర్ అవుతున్నారు, డాక్టర్ దగ్గర వెళ్ళారు, డాక్టర్ అన్నారు ఏంటంటే ఓకే పర్లేదండి, ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్, ఈ మెడిసిన్స్ వాడండి సరిగ్గా అయిపోతుందని. కానీ దాంతో సరిగ్గా అవ్వదు. Doctor says there is nothing in your report. Okay. But still you will be going through those problems. అవంన్నీ రాహు రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రాహుని మాయావి గ్రహం అంటారు. సో రాహు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రకంగా ఉంటుంది. సౌత్ వెస్ట్ లో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ సౌత్ వెస్ట్ టాయిలెట్. పితృదోషం ఉంటే సౌత్ వెస్ట్ టాయిలెట్ ఉందంటారు. సో ఇలాంటివి చాలా ఇంటర్ రిలేటెడ్ అండి, ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్. మన ఇంటి ఎనర్జీస్ ఏం ఉన్నాయో అది మన బాడీలో కూడా యాక్ట్ అవుతుంది. ఇంకా ప్రధాన సమస్య మేడం, భార్య భర్తలు కొట్టుకు చేస్తారు, లేదంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది, రోజు గొడవలు కొట్లాట్లు, ఇంట్లో మనశ్శాంతే ఉండదు. దీనికి రీజన్ ఏంటి మేడం? చాలా రీజన్స్ ఉన్నాయండి, కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్. నేను చెప్పాను కదా, సౌత్ వెస్ట్ స్టెబిలిటీ, రిలేషన్షిప్, హెల్త్, వీటన్నిటికీ సౌత్ వెస్ట్. అది రిలేషన్షిప్ అంటే సౌత్ వెస్ట్లో సేమ్ టాయిలెట్ ఉన్నా, లేకపోతే రాంగ్ యాంటీ ఎలిమెంట్స్. సౌత్ వెస్ట్లో మనం ప్లాంట్స్ పెట్టిన బెడ్రూమ్లో కొంతమంది షోకి కొన్ని ప్లాంట్స్ పెడతారు, ఏమో ఇది ఏంటది, వాట్ ఇస్ దట్, బోన్సాయి ఇస్ వన్ థింగ్. మనీ ప్లాంట్, సౌత్ వెస్ట్ లో మనీ ప్లాంట్ పెడతారు ఇంట్లో, అది బెడ్రూమ్ లో షోగా ఉండడానికి. సౌత్ వెస్ట్ లో గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు, సౌత్ వెస్ట్ లో బ్లూ కలర్ యూజ్ చేయకూడదు. ఓకే, బ్లూ ఎందుకు? ఇట్ ఈస్ ఇది ఎర్త్ జోన్ చెప్పాను కదా సౌత్ వెస్ట్, దాంట్లో వాటర్ వేస్తే వాటర్ పాడవుతుంది, ఎర్త్ పాడవుతుంది. అందుకోసం వాటర్ కలర్ యూజ్ చేయకూడదు, బ్లూ కలర్ యూజ్ చేయకూడదు, గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్, అందుకోసం ప్లాంట్స్ పెట్టకూడదు, రైట్? సో యాంటీ ఎలిమెంట్స్ ఉండకూడదు. దాంట్లో సిల్వర్ ఏదైనా డెకరేటివ్ పీసెస్ పెట్టాం అనుకోండి, అగైన్ ఇట్స్ అ యాంటీ మెటల్, సో అది ఉండకూడదు. ఇంకా సౌత్ వెస్ట్ లో గుంత ఉండకూడదు. సో అలా అయినా రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. సౌత్ వెస్ట్ ఇస్ ద హైయెస్ట్ ఎలివేటెడ్ ప్లేస్ ఇన్ ఎనీ హౌస్ ఆర్ ఆఫీస్ స్పేస్. అది దాంట్లో గుంటుంటే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ ఇన్ ఎనర్జీస్. ఇప్పుడు యుఎస్లో చాలా మటుకు కేసెస్లో చూసింది, వాళ్ళు బేస్మెంట్ ఉంటుందండి సౌత్ వెస్ట్లో. బేస్మెంట్ అంటే అన్నిటికంటే లోయెస్ట్ పాయింటే కదా, సో గుంటున్నట్టే కదా వాళ్ళకి. అందుకే విడాకులు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో లేకపోవడం కాదు, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలకి ప్రతిదానికి సమాధానం ఉంటుందండి. అంటే మీరు అనొచ్చు బేస్మెంట్ ఉంటే ఆ బేస్మెంట్ రిమూవ్ చేయలేం కదా, స్ట్రక్చర్ ఏం చేయలేము, మరి ఏం చేస్తామని. నార్త్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. నార్త్లో అంటే ఇఫ్ యూ హ్యావ్ అంటే సౌత్ వెస్ట్లో ఎంత సపోజ్ 9 feet కింద ఉన్నది అనుకోండి, నార్త్లో యూ హ్యావ్ డిప్ అరౌండ్ 10 feet, 10.5 feet మోర్ దెన్ సౌత్ వెస్ట్. నార్త్లో ఉంటే దట్ గెట్స్ కవర్డ్.